హాయ్ అండి. ఎట్టకేలకు మా అమ్మ నాకు డైమండ్ తీసిచ్చింది. మరి డైమండ్ కొన్న తర్వాత సెలబ్రేషన్ లేకపోతే ఎలా? అందుకే ఈ చిన్న సెలబ్రేషన్ అనమాట. ఇదేదో పాస్తా చికెన్ విత్ వైట్ సాస్ తెప్పించింది మా అమ్మాయి. ఏంటో మరి దీని పేరైతే నాకు తెలీదు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. మిడిల్ క్లాస్లో ఒక డైమండ్ తీసుకున్నాము అంటే అది చిన్నదైనా పెద్దదైనా మనకు గొప్పే కదా. ఈ డైమండ్ తీసుకోవడానికి కూడా నాకు 2-3 ఇయర్స్ టైం పట్టింది. అంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అడుగుతున్నా మా అమ్మని, కొనీమా అని చెప్పి. గోల్డ్ ఏవేవో కొనిస్తుంది కానీ ఇది మాత్రం కొనిలేదు. సో మనం ఏదన్నా గోల్డ్ తీసుకోవాలంటే అది జాయలుకాస్లోనే. అదేదో సెంటిమెంట్గా వర్కౌట్ అవుతుంది అని. ఇంకోటి వచ్చేసరికి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర. సరే, మొత్తానికి నా డైమండ్ ఏందనేది చూపించేస్తాను. టటటటా నోస్ పిన్. ఈ నోస్ పిన్ కొనియడానికి 2-3 ఇయర్స్ అడిగించుకుంది మా మమ్మీ. ఏమి అంటారా, ఇదైతే ఎవరైనా తీసుకోవచ్చు. 10K బిలోనే. చూడండి, చీకట్లో కూడా మెరుస్తుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. కాకపోతే ఇన్నాళ్ళకి రావాలని రాసి పెట్టుందట్టుంది. దేనికైనా టైం రావాలంటారు కదా. ఈ 2-3 ఇయర్స్లో చాలా గోల్డే తీసుకున్నాము. బట్ డైమండ్ కొనియడానికి ఇంత టైం పట్టింది. దానికి ఇప్పుడు రావాలని ఉందట్టుంది మా ఇంటికి. సో డైమండ్ తీసుకుంటే కంపల్సరీ ప్యూరిటీ ఇది ఉంటుందన్నమాట, సర్టిఫికేట్ ఉంటుంది. సో మనం ఎన్ని సంవత్సరాల తర్వాత దాన్ని మార్చుకోవాలనుకున్నా మార్చుకోవచ్చు. మీకు మొబైల్లో కరెక్ట్గా కనిపిస్తుందా లేదా అని నేను ఇంతసేపు చూపిస్తున్నా. ఎందుకంటే స్టోన్ అయితే చాలా షైనీగా ఉంది. అది ఒకవైపు చూస్తే ఒకలాగా కనిపిస్తుంది, ఇంకోవైపు ఇంకోలాగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, దాంట్లో మల్టిపుల్ స్టోన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది కదా, కానీ అది ఒక్క డైమండే. అదే అన్ని రకాలుగా కనిపిస్తుంది. ఒక్కోసారి అసలు డైమండా లేకపోతే ఏదన్నా డిజైనా, సన్నగా ఏమైనా గీతలు గీసినట్టు అనిపించింది. సో నాకు వీలైనట్టు, నాకు వచ్చినట్టు చూపిస్తున్నాను. చూడండి, సింగిల్ స్టోనే. క్వాలిటీ అయితే చాలా బాగుంది. చీకట్లో కూడా మెరుస్తుంది. సూపర్గా ఉంది. మిడిల్ క్లాస్లో మనకంటూ ఒక డైమండ్ ఉంది అనిపించుకోవడానికి ఈ నోస్ పిన్ తీసుకున్నట్టుంది. బట్ రాసి పెట్టుంటే తర్వాత గోల్డ్ రింగ్, డైమండ్ రింగ్, ఇయర్ రింగ్స్ కూడా తీసుకుందాం. ఓకేనా? ఓకే. ఇంకోటి వచ్చి, ఈ డైమండ్ ముక్కు పుడికే ఎందుకు కావాలన్నాను అంటే, ఆల్రెడీ నా దగ్గర ప్లెయిన్ గోల్డ్ది ముక్కు పిడుకుంది, వైట్ స్టోన్ ఉంది, రెడ్ స్టోన్ ఉంది, గ్రీన్ స్టోన్ ఉంది, ముత్యంది కూడా ఉంది ముక్కు పుడక. అందుకే డైమండ్ ఒక్కటే లేదు. సో ఇది కూడా ఉంటే కలెక్షన్ కంప్లీట్ అయిపోయినట్టు ఉంటుంది కదా. చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుందో. ఏదో చిన్న చిన్న రాళ్ళు చాలా ఉన్నట్టు ఫ్లవర్ డిజైన్లా కనిపిస్తుంది కదా. బట్ సింగిల్ స్టోన్దే అది. బాగుంది కదా. మీకు నచ్చిందా లేదా ఒకసారి కామెంట్ చేయండి. చాలా డబ్బా కొట్టుకున్నట్టు అనిపిస్తే మాత్రం అది కూడా చెప్పండి. కొత్తగా వీడియోస్ పెట్టడం కదా. బట్ ఇది ఎందుకు అంటే, మిడిల్ క్లాస్లో ఒక వజ్రం కొనడం అనేది కళలా ఉంటుంది. చాలా ఉంటాయి మనం కళలు కంటాం. కొన్ని ఇలా చిన్న చిన్నవి నెరవేరినప్పుడు ఏంటంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అవన్నీ మరి మీతో పంచుకోవాలి కదా. అందుకే ఈ వీడియో అనమాట. నా ఆనందం ఎలా ఉందో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకోటి వచ్చేసరికి, మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాం కదా. ఆల్రెడీ ఎవరైనా వీడియోస్ చూస్తుంటే ఓకే, లేదు ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో. డైమండ్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి కంపల్సరీ. ఇది లాస్ట్ వీక్ మేము బీచ్కి వెళ్ళినప్పుడు వీడియో అనమాట. ఆల్రెడీ ఎవరైనా చూస్తుంటే ఓకే, లేదు కొత్తగా ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ చూస్తుంటే ఒకసారి ఈ వీడియో కూడా ఉంది చూడండి. ఇప్పుడు వీడియో మొత్తం పెట్టనులేండి, జస్ట్ చూపిద్దామని. అంటే సన్ రైజ్ బీచ్లో చూడాలని చెప్పి వెళ్ళిపోయామన్నమాట ఫ్యామిలీ మొత్తం. ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీ మొత్తం వెళ్తే ఆ హ్యాపీనెస్ మాత్రం సూపర్. నిజంగా మనుషులు మనం ఎంతమంది ఎక్కువ మంది అంటే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, చుట్టాలందరూ కలిసి వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో తొందరగా వీడియో చూసేయండి, మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.